అసలు దసరా ఎందుకు జరుపుకుంటాం మనం? దసరా అంటే ప్రధానంగా చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించడానికి జరుపుకుంటాం. ఇందులో చాలా రీజన్స్ ఉన్నాయి జరుపుకోవడానికి. ఒకటేమో రామాయణంలో రావణుడిపై రాముడు విజయం సాధించినందుకు. ఇంకొకటేమో మహిషాసురుడిపై దుర్గాదేవి విజయం సాధించినందుకు. సో అందుకే విజయదశమి అనే పేరు వచ్చిందనమాట. ఇది మా ఊరిలో. అలాగే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి దాని ఆకులు తెంపుకొని అది పెద్దవాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు అనమాట దసరా రోజు. తెలంగాణలో జమ్మి ఆకులను బంగారంగా భావిస్తారనమాట. అలాగే పాలపిట్టను కూడా చూస్తారు. కానీ ఈ రోజులలో అంటే మనం నేచర్ని అంతా ఖరాబ్ చేస్తున్నాం కాబట్టి పాలపిట్ట జమ్మి చెట్టు కూడా కరువైపోయింది. రాను రాను మొత్తం తగ్గిపోతూ వస్తుందన్నమాట. ముందున్నంత అంత జరగట్లేదు. జమ్మి ఆకులే కనిపించలేదు నాకు ఈసారి అయితే. అంత చాలా తక్కువ, మొత్తం కరువైపోయిందనమాట. పాలపిట్ట కూడా కనిపించలేదు. అసలు దసరా లాగానే జరగలేదు. ఏమో రాను రాను అంతా తగ్గిపోతూ ఉంది.